హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం క్యారెట్ ఆయిల్ తయారు చేసుకోబోతున్నామండి. ఈ క్యారెట్ ఆయిల్ ఎందుకంటే వింటర్ సీజన్ వచ్చింది కదండి, మనకి ఒళ్ళు బిగుసుకుపోద్దండి. ఎటువంటి సోపులు వాడినా ఒంటికి గాని దీన్ని లేపనంగా వాడుకోవచ్చండి. ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుందండి, ముడతలు కూడా తగ్గుతాయండి. నేను 1/2 కిలో క్యారెట్స్ తీసుకున్నానండి. క్యారెట్లని ఇలా తురుముకోవాలి. మనం ఈ విధంగా తురుముకున్నానండి. నేను మాయిశ్చరైజింగ్ క్రీమ్ కింద బాగా పనిచేస్తుందండి. మనకి ఏ క్రీములు వాడక్కర్లేదండి, ఏ స్కిన్ కైనా బాగా పనిచేస్తుందండి. పడదంటూ ఏమీ ఉండదు. ఇది ముడతలు అన్నిటిని తగ్గిస్తుందండి, వయసును కనిపించకుండా చేస్తుంది. కంటి దగ్గర ముడతలు అవి ఉంటాయి కదండి, నవ్విన దగ్గర కూడా మూతి దగ్గర కూడా మనకి ముడతలు పడతాయండి కొందరికి. అవి కూడా ఉండవండి. కొంచెం పలసిచ్చుకొని దీన్ని మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు దంచుకునే పత్రం ఉంటే వాటిల్లోనైనా మనం దీన్ని కొంచెం దంచుకోవాలండి. మరి ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. దీన్ని ఏదో లైట్ గా పట్టుకోవాలండి, ఎందుకంటే దీని రసం మనం తీసుకోవాలండి, క్యారెట్ రసం. అదే మరి మెత్తగా రుబ్బొద్దు, ఇలాగా రుబ్బుకుంటే మనం దీన్ని ఇప్పుడు రసం తీసుకుందామండి. ఒక గిన్నెలోకి పిండుకొని మనం కర్రీలో కూడా వేసుకోవచ్చు. ఫేస్ మాస్క్ అయినా మనం క్యారెట్ ఈ పిప్పిని వాడుకోవచ్చండి. మనం దీనివల్ల చాలా స్కిన్ కి బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచి గ్లో వస్తుంది స్కిన్. వాటర్ అయితే మాత్రం వేయకూడదండి. క్యారెట్ నుంచి మనం రసాన్ని తీసుకోవాలి. లేదంటే మరి క్యారెట్ కానీ మనకు కొంచెం ఇదయిందంటే కొంచెం వేసుకోండి వాటర్, అంతే. మరి ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మనకి బాయిలింగ్ అవ్వాలి. ఇదంతా టైం పట్టేస్తుంది ఎక్కువ వాటర్ వేస్తే. ఇవ్వటండి పిప్పు ఉంది కదండి, మనం ఏ కూరల్లోనైనా మనం దీన్ని పడకుండా వాడుకోవచ్చండి. ఇది కూడా పనికొస్తుంది మనకి. రసాన్ని తీసుకున్నాం కదండి, క్యారెట్ రసాన్ని పక్కన పెట్టుకుందామండి. మనం బాటిల్స్ తో కొలత తీసుకుందాము. కోకోనట్ ఆయిల్, మనం కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఆవు నూనె అయినా తీసుకోవచ్చు. మనం ఏ ఆయిల్ కావాలంటే ఆ ఆయిలే తీసుకోవచ్చండి. మనం క్యారెట్ రసం ఒక బాటిల్కి వస్తే బాటిల్కి హాఫ్ రసం తీసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మన ఇష్టాన్ని బట్టి ఉంటదండి. ఏమవుదు. ఆయిల్ వేసాను నేను, కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి. నేను నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చండి దీనికి. ఇగోటండి మనం క్యారెట్ రసం ఇప్పుడు ఇందులో వేసుకుందామండి ఆయిల్లో. ఇలాగా కలుపుతూ ఉండాలండి. మొత్తం క్యారెట్ లో ఉండే వాటర్ అంతా బయటికి పోవాలండి, ఆవిరి ద్వారాగా పోవాలి. అప్పుడు మనకి మంచి ఆయిల్ మనకి తయారవుతుందండి. దీన్ని నైట్ క్రీమ్ గా కూడా ఉపయోగించుకోవచ్చండి. బాగా మనం ముఖం కడుక్కొని పడుకునే ముందు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక క్రీమ్ లా తయారవుతుంది. దాన్ని పడుకునే ముందు మనము ముఖానికి, కాళ్ళకి, చేతులకి అన్నిటికి రాసుకుంటే చక్కగా మనకి చేతులు, కాలు, ముఖం మంచి షైనింగ్ తో మెరుస్తుందండి. వైట్నింగ్ కూడా వస్తుందండి. దీంతో పాటు మంగు మచ్చలు కూడా పోతాయండి. దీంతో పాటు చంటి పిల్లలకి 1 సంవత్సరంన్నర నుంచి పిల్లలకి ఉపయోగించవచ్చండి ఈ ఆయిల్. ఎందుకంటే వాళ్ళ కింద ఎక్కువ నేల మీద పాకుతుంటారు కదండి, కాలు ముడుకుల దగ్గర, చేతుల ముడుకుల దగ్గర పిల్లలకి బ్లాక్ అయిపోతుంటాయి. అవి బ్లాక్నెస్ కూడా పోతుందండి పిల్లలకి ఆయిల్ ని యూజ్ చేస్తే. పెద్దవాళ్ళకి కూడా బ్లాక్ గా ముడుకుల దగ్గర కూడా ఉంటదండి, పెద్దవాళ్ళకి కూడా. అలాంటి వాళ్ళు కూడా ముడుకుల దగ్గర దీన్ని ఉపయోగిస్తే ఆ బ్లాక్నెస్ అనేది పోతుందండి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి రాసుకునే క్రీముల్లోనైతే కెమికల్స్ వాడతారండి. ఇదే కెమికల్ లేని మనకి ఇంట్లోనే మాయిశ్చరైజర్ మనం తయారు చేసుకోబోతున్నామండి ఇంట్లోనే. చలికాలం అయిపోయిన తర్వాత కూడా దీన్ని మనం నైట్ క్రీమ్ లాగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ కింద, నైట్ క్రీమ్ కింద అన్ని విధాలా ఉపయోగపడుతుందండి మనకి ఇది. దీనివల్ల మనకి బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి. ఇలా క్యారెట్ ఇలాగా ఈ కలర్ లో రావాలని మనం మరిగించేటప్పుడు మనకు అప్పుడు పర్ఫెక్ట్ గా క్యారెట్ ఆయిల్ రెడీ అవుతుందండి. మనకి పచ్చిగా ఉన్నప్పుడు తీసేయొద్దండి. ఎక్కువ రోజులు అయితే అలాగైతే మనకి నిల్వ ఉండదు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిన తర్వాత ఇందులో ఈ విటమిన్స్ క్యాప్సూల్స్ వేసుకుందాం. సరే, వేస్ట్ ఇది. మనం ఈ క్యారెట్ అంతా ఇలాగా ఇదైందండి. ఇప్పుడు మన క్యారెట్ ఆయిల్ ఈ విధంగా రెడీ అయిందండి. దీన్ని మనం ఇప్పుడు స్ట్రైనర్ తో దీన్ని వడకట్టుకోవాలండి.
ఈ విటమిన్స్ క్యాప్సూల్స్ ఈ క్యారెట్ ఆయిల్లో వేసుకొని రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుందండి. మచ్చలు పోతాయి, ముడతలు పోతాయండి. ముఖ సౌందర్యానికి చాలా ఉపయోగపడతాయండి. 4 ఈ విటమిన్స్ క్యాప్సూల్స్ వేసుకుందామండి. ఇందులోనే పిన్ని సహాయంతో ఇలాగా మనం కన్నం పెట్టుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. టాబ్లెట్స్ ఏ మెడికల్ షాప్ లోనైనా ఈ విటమిన్స్ టాబ్లెట్స్ అంటే మనకి ఇస్తారండి. పెద్ద ఖరీదు కూడా ఉండవు ఇవి. ఒక టాబ్లెట్ 3 రూపాయలు ఎంత పడుతుంది, 4 రూపాయలు పడుతుంది అంతేనండి. ఈ విటమిన్స్ క్యాప్సూల్స్ వేసాం కదండి, ఒకసారి ఆయిల్ అంటుకుని ఇలా చేసుకోవాలండి. మనకి అత్తర్స్ దొరుకుతాయండి. మనకి మల్లెపూల అత్తర్ గాని ఎసెన్షియల్ ఆయిల్ గాని మనకి స్మెల్ ఇష్టమైతే అవి కలుపుకోవచ్చండి. క్యారెట్ స్మెల్ నచ్చకపోతే, లేదంటే ఏది వేసుకోకుండా ఇలా రాసుకున్నా డైరెక్ట్ గా చాలా మంచిది. మనం తయారు చేసుకున్న క్యారెట్ ఆయిల్ ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడు నేను చేతికి రాసుకుని మీకు చూపిస్తానండి. ఒక స్పూన్ పెట్టుకోండి. చేయి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండదు మనకి ఆయిల్. ఇలాగా దాంట్లో ఏదైనా ఒక స్పూన్ పెట్టుకొని ఉంచుకోండి. చూసారా, చేతులకి వెంటనే మనకి షైనింగ్ కూడా వస్తుందండి. చూడండి, ఇగటండి ఇక్కడైతే నేను రాయలేదు ఆయిల్, ఇప్పుడు నేను రాశాను. చూడండి ఎంత షైనింగ్ వస్తున్నాయో చేతులు. చక్కగా మెరుస్తున్నాయండి చేతులు అయితే. స్కిన్ మెరుస్తుంది చూసారా, ఇదంతా స్కిన్ మెరుస్తుంది. నేను రాసుకొని చూపిస్తున్నాను మీకు. క్రీమ్ లా తయారవుతుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దీన్ని రోజు నైట్ క్రీమ్ లో పూసుకోవాలండి ముఖానికి. ఆయిల్ మసాజ్ అయినా చేసుకోవచ్చండి. మనం బాగా ముఖంకి మెడకి చాలా బాగా ఎంత మసాజ్ చేసుకుంటే మనకి ముఖం అంత షైనింగ్ గా కనపడుతుందండి. మంచి కలర్ వస్తుందండి. ముడతలు పోతాయండి, ట్యాన్ కూడా పోతుందండి. ముఖం మీద మంగు, మచ్చలు, ట్యాను ఇవన్నీ పోతాయండి క్యారెట్ ఆయిల్ ద్వారాగా. మనకి పెద్ద ఖర్చు లేని ఆయిల్ అండి ఇది. 5 మినిట్స్ లో చేసుకోవచ్చండి ఈ ఆయిల్ ని. ఒక 20 రూపాయలతో మనం ఈ ఆయిల్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 20 రూపాయలు క్యారెట్లు తీసుకున్నామంటే మనకు సరిపోతుంది. నేను 1/2 కిలో క్యారెట్లు తీసుకుని ఈ ఆయిల్ ని ఈ విధంగా నేను తయారు చేసుకున్నానండి. చిన్నపిల్లలకి రాయొచ్చు. 1 ఇయర్ దగ్గర నుంచి చిన్నపిల్లలకు కూడా రాయొచ్చండి. చలికాలం ముఖం ముడతలు పడకుండా, దగ్గరికి కూడిపోకుండా, బిడ్స్ కట్టకుండా ఉంటదండి మనం ఈ ఆయిల్ యూజ్ చేసుకుంటే. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.